హాయ్ అండి. నేను మీ బెజవాడ కుర్రోడిని. మన ఛానెల్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే 'దేవరతో' పాటు 'సత్యం సుందరం' రివ్యూ కూడా మన ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. చెక్‌ఔట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సో, ఇప్పుడు విషయానికొద్దాం. సురేష్ కొండేటి చాలా మందికి తెలిసిన రిపోర్టర్ అనమాట. జర్నలిస్ట్ రిపోర్టర్. మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు ప్రతి మూవీ టీమ్ మీడియాతో ఇంటరాక్షన్ అయితే జరిగిద్ది. అటువంటి మీడియా ఇంటరాక్షన్‌లో సురేష్ కొండేటి గారు అడిగిన క్వెషన్స్ అయితే హాట్ టాపిక్‌లో వైరల్ అయితే అయిపోతాయి. అండ్ మూవీకి కూడా మంచి ప్రమోషన్ అయితే వచ్చిద్ది. సో, ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే నీ పేరే తెలియదుగా నిన్ను పిలువగా నేను కదా! ఈ సాంగ్ ఉంటది కదా 'జర్నీలో' ఏదో సాంగ్ అలా పెట్టా. ఈ సాంగ్‌ని జస్ట్ అలా క్యాజువల్‌గా వింటూ ఉన్నా టీవీలో. సో, వెంటనే నాకైతే 'శర్వానంద' అండ్ ఆ పక్కన అమ్మాయి ఉంటది క్యారెక్టర్. వాళ్ళ ట్రాక్ కోసం అయితే నాకు మూవీ చూడాలనిపించింది. ఓన్లీ వాళ్ళ ట్రాక్ మాత్రమే చూడాలనిపించి యూట్యూబ్‌లో మూవీ అయితే పెట్టా. సో, హీరోయిన్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యిద్ది. 'శర్వానంద్' పక్కన క్యారెక్టర్ అమ్మాయి ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఆ ఇంట్రడక్షన్‌లో ఏముందో మీకు చూపెడతా. డైరెక్ట్‌గా అక్కడే ఉంటాడనమాట సురేష్ కొండేటి. వినండి మీరు కూడా ఇది. మీరు వింటున్నది రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం. జంట నగరాల్లో మొట్టమొదటి ఎఫ్ఎం రేడియో. వాతావరణాన్ని వసంత ఉషోదయంగా మార్చే మధుర గీతాలతో మీ సురేష్ కొండేటి. జంట నగరాల్లో ఈ ప్రభాత సంధ్యా సమయంలో ఆటో విన్నారు గదా! ఒక రేడియో ఛానెల్‌లో మేబీ రేడియో ఛానెల్‌లో పనిచేస్తున్న అబ్బాయిగా లేకపోతే ఎఫ్ఎం రేడియోలో ఉంటున్న అబ్బాయికైతే సురేష్ కొండేటి గారు వాయిస్ అయితే వినపడిందక్కడ. నేను కూడా వినగానే ఒక్కసారి ఇతనేంట్రా బాబు అప్పటి నుంచి కూడా ఉన్నారా అనిపించిందనమాట. ఇది ఎటువంటి ఫీలింగ్ అంటే 'రామ్ చరణ్ ఆరెంజ్' సినిమాలో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు ఉంటాడు కదా! అరే! ఈయన ఈ సినిమాలో కూడా ఉన్నాడా అనిపించిద్ది కదా! సో, అలానే ఇది కూడా. విషయం ఏదైనా సరే ఆ క్షణానికి నేను కొంచెం ఎక్సైట్‌గా ఫీల్ అయ్యా. సో, మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.